ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ముచ్చట కాదు, యాక్చువల్గా మన లేడీస్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఒకటి ఆన్లైన్లో తెప్పించుకున్నా. అయితే అది ఫస్ట్ నాకు తెలిసి ఒక 15 days 20 days అవుతుందేమంటే ఒక నియర్ బై లొకేషన్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళాను. సో ఆ సూపర్ మార్కెట్లో ఏంటంటే ఒక వస్తువు వచ్చింది వాళ్ళకి అప్పుడే. దాని మీద స్టిక్కర్ లేదు, రేట్ లేదు, ఏమీ లేదు. బట్ ఆ టైప్లో ఆ వెరైటీలో చాలా చూస్తాం, కానీ అది ఎందుకో నాకు భలే అనిపించింది. అరే వెరైటీగా ఉంది కదా అనేసి ఏం చేసినంటే, దీని రేట్ ఎంత అంటే తెలియదు మేడం, ఇప్పుడే వచ్చింది, పోనీ వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసి లోపల పోయి కనుక రాపో అన్న ఆఫీస్లో. సో ఆఫీస్కి పోతే అది లిస్టే లేదు, దాన్ని ఇంకా ఎంట్రీ చేయలేదు. సో అది ఇయ్యము, పక్కకు పెట్టేసేయండి. అస్సలు కుదరదు, నాకు ఇది కావాలా, నేను మళ్ళీ రాలేను, అసలే లాక్డౌన్ టైము, నేను తిరగలేను, నాకు కావాలని కూర్చుంది అనమాట. సో ఇంత అద్భుతంగా ఆకర్షించిన విషయం ఏంటంటే చీపురుగట్ట. నార్మల్ చీపురుగట్ట, బట్ చాలా వెరైటీస్, చాలా కంపెనీస్ మనం కొంటూ ఉంటాము. సో దులిపితే దుమ్ము వస్తుంది దానికి, కొత్తగా వాడినప్పుడు ఇంటి నిండా మళ్ళీ దుమ్ము పడుతుంది, ఏదో చాలా వెరైటీస్ ఆఫ్ చీపుర్లు కొన్నాం మనము. బట్ ఇది ఒక కంపెనీది. ఏం చేసినా తెలుసా, అది ఎట్లా పనిచేస్తుందని చెక్ చేయడానికే నవ్వొద్దు మీరు. అంత పెద్ద సూపర్ మార్కెట్లో ఎవరు చూస్తున్నారో పట్టించుకోలేదు, ఎవరు నన్ను చూస్తున్నారో పట్టించుకోలేదు. ఇంత దూరం ఒక బండ 2 బండలు ఊడ్చిన, 2 బండలు ఏంది ఇంత దూరము ఊడుతుంటే పాప సేల్స్ వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, నన్ను చెక్ చేయడానికి ఊడ్చిన. అసలు నిజంగా పనిచేస్తుందా లేదని ఊడ్చిన. ఒకవేళ నిజంగా పనిచేస్తే అది అల్టిమేట్ అనమాట మనకు, అంత బాగుంది అది. దానివల్ల ఏంటంటే మనకు ఊడ్చేటప్పుడు వెంట్రుకలు చుట్టుకోవు, దానికి దుమ్ము పట్టదు, మళ్ళీ దులపాల్సిన పని లేదు. మోస్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే చీపురుగట్టతో ఊడ్చేటప్పుడు దానికి మన ఎంట్రుకలే చుట్టుకుంటాయి సగం. ఇక ముందలకోవు వెనుకకు మళ్ళీ తీసి డస్ట్బిన్లు వేయాలి, ఇంత పని ఉంటుంది మనకు. ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలన్నమాట మనకు. సో అందుకే ఆ చీపురుగట్ట బాగా నచ్చి కొనుక్కున్నబ్బా. ఒకటి శాంపుల్ వస్తే 1.5 hour వెయిట్ చేసి, నిజంగా చెప్తున్నా 1.5 hour వెయిట్ చేసి ఆ చీపురుగట్ట తెచ్చుకున్నాం మొత్తం మీద. అయితే ఆ లిస్ట్లో చెక్ చేయలేదు వాళ్ళే. అంటే ఇక నాకు విసుగొచ్చి కాళ్ళు నొప్పులు వచ్చి మా ఆయన నాడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబెట్టి పక్క సప్పుడు చేయకుండా వచ్చి కార్లో కూర్చున్నా. ఇక మెల్లగా ఎప్పుడో గంట తర్వాత బిల్లు వేయించుకొని వచ్చండి. ఇక నేను అడగలేదు కూడా, దాన్ని ఎంత పడ్డదని కూడా అడగలేదు. మొత్తం మీద ఫుల్ పనిచేస్తున్నది అనమాట. అది ఏంటంటే ఆ చీపురుగట్ట. సో ఇది సీరియస్ చెప్తున్నా, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఏ కంపెనీకి ప్రమోట్ చేయట్లేదు నేను, ఏం లేదు, కానీ భలే నచ్చిందబ్బా. అయితే అది మళ్ళీ షాప్కి వస్తే దొరకలేవు, కానీ ఆన్లైన్లో వెతికితే దొరికినాయి. సో వచ్చినాయి. సో నేను కూడా ఆన్లైన్లో షాపింగ్ చేసి మొదలుపెట్టింది. అంటే ఊరోళ్ళు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయక తప్పట్లేదు. ఇక మాస్కులు పెట్టుకొని, ఇక శానిటైజర్లు వేసుకొని, వాళ్ళని ముట్టకుండా వీళ్ళని ముట్టకుండా షాప్లో తిరిగే ఓపిక నాకు లేదు. ఇక సప్పుడు లేకుండా ఆన్లైన్లో ఎట్లా చేయాలని అడిగితే నాకేం లేదు, ఒక ట్రాలీ చూపించారు బొమ్మ. ఇక నీకేమన్నా కావాల్సిన వస్తువులు తీసుకొని ఆ ట్రాలీలు వేస్తుండే, మేము ఎప్పుడో ఒకసారి కొనిస్తామని చెప్పారు అనమాట. అట్లా వెతకంగా దొరికింది నాకు. తెప్పించిన, వచ్చి 3 రోజులు అయింది. బట్ ఇప్పుదాం అనుకున్నా, ఉక్కుకి కొనే పని కూడా తప్పుతుందేమో, దాని లైఫ్ కూడా చాలా ఎక్కువ. ప్రైజ్ ఏమో లే, మామూలువి కూడా బాగానే రేట్లు ఉన్నాయి. ఇక దీనికి పెద్దగా ఉండడంలో తప్పేం లేదనిపించింది, అంత వర్త్. సో మళ్ళీ చెప్తున్నబ్బా, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, విషయం అది. ఇది వచ్చి 3 రోజులు అయిందబ్బా. 3 రోజుల నుంచి బయటనే అక్కడ దూరం పెట్టి అస్సలు ముట్టకుండా, దాని దగ్గర పోకుండా. యాక్చువల్ బయట మన బాల్కనీలో ఒక ప్లేస్ పెట్టేసినాం దానికి, ఇట్లా ఏమన్నా కొరియర్స్. మా ఏరియాకు అమెజాన్ వాళ్ళు వస్తున్నారు, బాగా వస్తున్నారు. వాళ్ళు వస్తున్న పుణ్యం. ఇంతకుముందు రాలేదు, నిజంగా రాలేదు. అంటే ఎట్లా అంటే ఈ పిన్ కోడ్కు మీకు సర్వీస్ లేదు అని వస్తుండే అనమాట, మేము ట్రై చేసినా కూడా. బట్ లాక్డౌన్ పుణ్యమా అని సర్వీసులు స్టార్ట్ అయినాయి, బాగా చేస్తున్నారు. కాబట్టి మన కారిడార్లో ఒక మూలకు ఒక ప్లేస్ వదిలేసినాం, అక్కడ అనాథం తెచ్చేసి పెట్టి చేతులు కడుక్కొని లోపలికి వస్తాము. ఇక శానిటైజర్ అంతా పెట్టుకొని, దాన్ని మాత్రం ఏది కూడా 3 రోజులు ముందు ఓపెన్ చేయట్లేదు, 3 రోజుల తర్వాత తెచ్చుకొని ఇట్లా ఓపెన్ చేస్తున్నాం అనమాట. బట్ ఖచ్చితంగా మీకు చూపించాలనిపించింది, మీకు బాగా యూజ్ అవుతుంది, శ్రీదేవిని బాగా మెచ్చుకుంటారు అనిపించింది. అబ్బా ఏమున్నా సరే మీ మెప్పుదల పొంది మీ సబ్స్క్రైబర్స్ను సంపాదించుకుందామని డిసైడ్ చేసుకున్నా. ఏందబ్బా ఇగో ఏమన్నారు నన్ను, నువ్వు కామెంట్స్కి ఆన్సర్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమా, గుండెల మీద చేసుకొని చెప్పండి. మినిమం నేను ప్రతిదీ చదువుతా, సిన్సియర్గా చెప్తున్నా, ప్రతిదీ చదువుతా.
కానీ మినిమం 500 నుంచి 2000 మధ్యలో కామెంట్స్ వస్తాయి. దేంట్లో? మన యూట్యూబ్లో. మెయిల్స్, ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ట్విట్టర్లు ఉంటాయి. ఎన్ని కలిపి ఎన్ని వస్తాయి? యూట్యూబ్ దియనికనే అలసిపోతున్నా అంటే అట్లా కాదులే, నిజంగా పని ఉంది కానీ టైర్డ్ అయిపోయి మీకు డుమ్మాలు కొడుతున్నా. వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రాబ్లం అయ్యి డుమ్మాలు కొడుతున్నా. అప్పటికే తిడుతున్నారు నన్ను మీరు. ఇక మొత్తం మీద ఏంటంటే అవి చదువుకుంటా 30 సెకండ్లు ఒక దానికి 30 సెకండ్లు జాగ్రత్తగా చదివి ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఇస్తే ఏమవుతుంది? మినిమం 3 నుంచి 4 గంటలు కూర్చోవాలి. పిల్లల నెత్తి మీద టంగుమని కొట్టి మొబైల్ ముట్టొద్దు, ల్యాప్టాప్లు ముట్టొద్దు అని నేను చెప్పుకుంటా, నేనే 3-4 గంటలు ఓన్లీ ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇక చాలు, యూట్యూబ్లు చాలు, ఏం చాలు, అన్ని చాలు మూసిపెట్టి అంటారు. ఇక బాగా అవుతుందో మన ఇద్దరికి? అట్లా కాదు కదా, ప్రతిదీ చదువుతా. ఎందుకంటే మీకు తెలీదు, వీడియో పోస్ట్ చేయంగానే ఫస్ట్ నేను చూస్తా, అదెంత వీడియో ఉన్నా మొత్తం చూశాక ఎంబడే చూసుకుంటూ పోతా. మినిమం 2.5-3 గంటలు, అంటే ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే ప్రతి వీడియో చదువుతుండేలోపు నాకు టైం అయిపోతుంటుంది. 8:30కి చేస్తానా, 10:30-11 వరకు ఖచ్చితంగా ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటా. అయిపోయినాయి అనులోపు మళ్ళీ పైన ఒక 20-30 ఉండింటాయి. ప్రాపర్గా చదువుతా. మళ్ళీ ఇన్స్టాలోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి, మెయిల్స్కి వెళ్ళి ఇన్ని చెక్ చేస్తా. అవన్నీ బుర్రలో ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అయినాయి, ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తా. ఇంకా బాగున్నాయి శ్రీదేవి, బాగాలేని శ్రీదేవి అని అంటే మా వాళ్ళే కదా అర్థం చేసుకుంటారని నవ్వుకుంటా, సంతోషపడతా, హ్యాపీగా ఫీల్ అయితే ఆన్సర్ చేయట్లేదు. ఇది విషయం, అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వు చూస్తేనే, నువ్వు ఆన్సర్ ఇస్తేనే నేను సబ్స్క్రైబ్ చేస్తాను. అలగకండి అబ్బా, నేనే అలుగుడురా నేనంటే మీరు నా మీద అలుగుతే ఎట్లా చెప్పండి? అలగకండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఎనీవే, నిన్న మనం వీడియో పోస్ట్ చేశాక ఇవాళకి మీ నంబరు 1500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 67% నుంచి 62%కి వచ్చిందబ్బా. ఇంకా 62%ను వెతుక్కోవాలి మనం సబ్స్క్రైబర్స్ను. సో ఇది విషయం. వెతుక్కోవాలంటే ఏం చెప్తున్నారు నాకు? వేటకెళ్ళిర్రా సబ్స్క్రైబర్స్, వేటకెళ్ళిర్రు, నేను ఏడ వెతుకుందా? ఇంకొక కామెంట్ వల్ల నచ్చింది. ఇగో శ్రీదేవి ఏమంది, పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, అది అయితే చాలా మంది సరిదిద్దుతారు కానీ ఏదో నోటుకు వచ్చింది అన్న, ఇంకా దీన్ని చెట్లు అంటారు, దీన్ని మొక్కలు అంటారు అని తను ఏం పెట్టిందంటే, ఇగో నేను సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నా, చూడమంటావా వద్దంటావా అని పెట్టింది. తను పెట్టారనమాట. బట్ నవ్వొచ్చింది నాకైతే. అంత కోపం ఎందుకబ్బా, సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. ఓకే సరే, ఏదో చీపుర్లు చూపిస్తాను, ఏదో ముచ్చట పెడుతుంది శ్రీదేవి. ఓపెనింగ్ చీపుర్లు, ఇంత సెలబ్రేషన్స్ అనమాట మనకి ఇవే కదా. ఇగో సామాన్లు కొన్నికి పోతే వేరే సామాన్లు అన్ని బిల్లు ఒకటి చూపిస్తారు. మనం అన్ని నెల సామాను మన ఇంటికి సంబంధించినవి కొంటాం కదా. ఇగో ఈ బిల్లు నీది అంటారు అందరు కదా బిల్లు కట్టేటప్పుడు. మా అమ్మ బిల్లు అంటే పిల్లల బిల్లులు, చాక్లెట్ల బిల్లులు అవన్నీ వేరే అయింది. వీళ్ళ బిల్లులు సపరేట్ ఉంటాయి. మన బిల్లు వచ్చే వరకు పప్పులు, ఉప్పులు, చీపుర్లు అన్నీ మన బిల్లులు. మనం కొనేది ఏమి ఉండదు. ఇవి మన బిల్లులు, అందరి కొరకు కొనేది మన బిల్లులు. ఈ కంపెనీ స్క్రాచ్ బైట్ కంపెనీ రెగ్యులర్గా అంట్లు తోమేవి అన్నీ తెచ్చుకుంటాం కదా, వాళ్ళదే ఇది. బట్ ఇంతకుముందు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫస్ట్ టైం కనిపించింది సూపర్ మార్కెట్లో. తెచ్చుకున్నా. సో బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ఇంకొకటి తెలుసా, బరువు అంటే బరువు వస్తున్నాయి. మంచి క్వాలిటీ చీపులు తెచ్చుకుందామంటే చాలా బరువు అవుతున్నాయి. అంటే ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఒక 4 రోజులు పనులు ఎవరు లేకపోతే నేను ఊడుచుకున్నా కదా, ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసినాయి. సో ఆ ప్రాబ్లమ్స్తో కొన్ని సొల్యూషన్స్ కనుక్కున్నా. బాత్రూమ్ ఈజీగా క్లీన్ చేసుడు ఎట్లా, ఏం పని చేయకుండా క్లీన్ చేసుడు ఎట్లా కూడా నేర్చుకున్నా. చూపిస్తా, అదొక రోజు చూపిస్తాను మీకు. పని చేయకుండా, రుద్దకుండా ఎట్లా క్లీన్ చేయాలి అది కూడా నేర్చుకున్నా. మళ్ళీ మర్చిపోతుంది, టాపిక్ అంతా పోతుంది నాకు. అట్లా చీపుర్లో బరువు అంటే బరువై చేతులు వస్తున్నాయి వేరే చీపుర్లు తెచ్చుకుంటే. ఇదైతే ఎంత హాయిగా ఉందో. క్లాప్స్ కొట్టండి, ట్యాప్స్ కొట్టండి. అందరు ఏమేమో కొన్నామని చూపిస్తే నేను చూడు చీపురు కొన్నాను చూపిస్తున్నా. అయిదా ఈజీ.
ఎంత హాయిగా ఎంత అల్కగా ఉందబ్బా, నాకైతే భలే హాయిగా అనిపించింది. అది ఊడ్చి చూసినా కదా ఆడ ఇడిచిపెట్టలేను, అట్లనే తెచ్చుకున్నా. ఇట్లుండి ఇక సూపర్ మార్కెట్ కరెక్ట్ నాకు తెలిసి ఒక 1 minute ఊడ్చిన, ఇంత సన్న వెంట్రుకలు ఇంత చిన్నవి నడిచినాయి, అన్నీ దుమ్ము ధూళి వచ్చింది. ఇంకా దీనికి ఏం చుట్టుకుంటలేదు, ఇంట్లో వాడుతున్నాం కదా. 20 days అయింది, నెల కాలేదు, 20 days అయింది. అస్సలు వెంట్రుకలు ఉండవు, దీనికి దుమ్ము ఉండదు, దులపాల్సిన అవసరం రాదు, లైట్ వెయిట్, సూపర్ పోతుంది. ఇదనమాట ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే చీపిరి కట్ట. బాగున్నానా? మనకి ఇవే సంతోషాలబ్బా, పని ఎట్లా అల్కగా అయిపోతుంది, జల్దీ అయిపోతుంది. బాగుందబ్బా, అదైతే బాగుంది. మీకు నచ్చితే తెచ్చుకోండి. నేను దీని వెబ్సైట్ ఉంటుందేమో, అమెజాన్లో దొరికితే వెబ్సైట్ ఉన్నట్టే కదా, వెతికి పెడతా, లింక్ పెడతా, చూసుకోండి, తెచ్చుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, చీపురుతోనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఎంత కష్టపడి బాగా తెచ్చినని, మీకు బాగా చూపించినని నా అభిప్రాయం. ఓకే, ఇక అంతే. అయితే ఇది ఒకటే ఏం చూపిస్తా అనుకొని మళ్ళీ ఏం చేసినంటే షుగర్ సాల్ట్ అడిగిండ్రబ్బా. షుగర్ సాల్ట్ ఏమైందంటే తెప్పేనికి పోతే లేదు, ఆన్లైన్లో దొరకట్లేదు ఇది, కానీ చాలా బాగుంటుంది. బెల్లం టేస్ట్ కాదు, అట్లనే షుగర్ లాగా ఉండదు, బట్ మంచి టేస్ట్, మంచి మధురంగా ఉంటుంది. ఇక అంటే ఎట్లాంటి దమా ఖరాబులు లేకుండా, ఏదో చక్కెర తింటున్న ఫీలింగ్ లేకుండా మట్టగా 2 కాఫీలు తాగేస్తా, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. హాయిగా ఉందబ్బా. అంతకుముందు కొంచెం గిల్ట్ ఫీల్ ఉండేది నాకు. ఇది ఏం కంపెనీది? ప్యారిస్ అమృత్ అండి. అమృత్ నేచురల్ బ్రౌన్ షుగర్ అని ఉంది, కానీ చూడ్డానికి బెల్లంలా ఉంటుంది. ఓపెన్ చేసి చూపియనా? దొరకలేవు, ఆన్లైన్లో కూడా దొరకలేదు. ఏంటంటే స్టోర్ రూమ్ చూపించినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, రోజు అడుగుతున్నారు నన్ను, బెల్లం ఏంది, షుగర్ ఏంది, సాల్ట్ ఏంది, వెరైటీ ఏం తెప్పించుకుంటున్నాం అని డైలీ అడుగుతున్నారు. సో అందుకు ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే చూపిస్తున్నా, బట్ దొరకలేదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే దొరకలేదు. వస్తుందేమో, స్టాక్ లేకుండొచ్చు బహుశా. సో వీటితో పాటు ఆర్డర్ చేయడానికి ట్రై చేసినా కానీ రాలేదు. సో ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎట్లుంటుంది. ఇది ఒకటే ప్యాక్, 2 ఉన్నాయి ఇంట్లో, అది తీసుకొచ్చిన అంతే. పదిహేను రోజుల నుంచి ఈ ప్యాకెట్ ఇప్పకుండా దాచిపెడుతున్నాం మీ కొరకు. ఇంట్లో వేరే కంపెనీ బ్రౌన్ షుగర్ కూడా ఉంది, ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. బ్రౌన్ షుగర్ వేరే ఉన్నాయి, మన ఎవరివంటే శ్రీ బ్రౌన్ షుగర్ అవి వేరే ఉన్నాయి. బట్ అవి కాకుండా ఇది భలే ఉంది. చూడ్డానికి బెల్లం స్మెల్ బెల్లంలాగా వస్తుంది, టేస్ట్ బెల్లం టేస్ట్ ఉండదు. మళ్ళీ అమృత్ కంపెనీది చాలా టేస్ట్ ఉంటుంది. తెప్పించుకోండి, ఆన్లైన్లో లింకు పెడతా. ఓకే, ఇంకేం అడిగింది నన్ను? సాల్ట్ అడిగిందబ్బా. సాల్ట్, రాక్ సాల్ట్. అయితే పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అని ఉంటుంది, కానీ కొన్నిసార్లు అంటే రాయిని బట్టి వస్తుందేమో మరి అది. కొన్నిసార్లు వైట్గా నార్మల్ సాల్ట్ లాగానే కనపడుతున్నాయి కొన్ని సాల్ట్లు. ఎందుకన్నా కొంచెం తేడాగా అనిపించినాయి కొన్ని కంపెనీస్, కానీ ఏమోలేండి, బహుశా దొరికే రాళ్ళను బట్టి కలర్ ఉంటుందేమో మరి. బట్ ఈ సాల్ట్ బాగుందండి, పింక్ సాల్ట్, ఓన్లీ పింక్ సాల్ట్ అని ఉంది పౌడరు, చాలా బాగుంది ఇది. ఈ పింక్ సాల్ట్లో కూడా రాళ్ళుప్పు దొరుకుతుంది, బట్ ఈ బ్రాండ్ లేదు నా దగ్గర. ఏదంటే తేలినట్టున్న దీంట్లో కూడా క్రిస్టల్స్ దొరుకుతాయి. సో ఆ క్రిస్టల్ సాల్ట్ కూడా దీంట్లో దొరుకుతుంది. అయిపోయింది, మీకు ఇవే కదా చూపిస్తానా, ఇంకేందబ్బా, ఇంకేంది, ఇవి ఎట్లాగో తెప్పిస్తున్నాని. ఇదేంటంటే ఇవి చూపించలేండి, ఇవేంటంటే అన్నీ బాత్రూంలో వాడుకునేటివి, మరి అవేం చూపిస్తుంది మీకు. కానీ ఇదేంటంటే ఫ్రిడ్జ్, మన ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అంతా అస్తవ్యస్తం. మా ఆయన కొత్త ఫ్రిడ్జ్ కొనియాడు, ఏమన్నా అంటే కుండ పెట్టుకో అంటాడు. ఇక మళ్ళీ ప్లాస్టిక్ అని తిడతారేమో నన్ను, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. నేను ఏం చేద్దబ్బా, మీరు అట్లా అనకండి. ఏమైందంటే చిన్నవి ఉంటే ప్లేస్ పడతలేదని ఇది నేను అట్లా సెర్చ్ చేస్తూ ఉంటే ఇవి కనబడ్డాయి. టింగ్ అని యాడ్ వస్తుంది అనమాట. ఆడ స్టాప్ చేసి నాకు మళ్ళీ అవి తీసి చూపించడానికి రాదు, ఆడ ఆపి పోయి
మా ఆయనకు చూపించిన, నాకు ఇవి కావాలి ఇవి కావాలంటే ఇవి ఆర్డర్ చేసిండ్రు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ అనిపించింది. శాంపుల్ తెప్పించిండ్రు, ఇంకో కొన్ని కావాల్సి తెప్పించుకుంటా అంటే ఇందులో నాకు 2 వెరైటీస్ కనపడ్డాయి. మరి ఇది ఒకటేనో రెండో నాకు తెలియదు. వాళ్ళు గుంజుతే 2 వచ్చినాయి. అయ్యి వచ్చింది వినండి. ఇట్లుంది కదా, ఇట్లా మన దానికి పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకొని కింద మళ్ళీ సామాన్ పెట్టుకోవచ్చు. ఐడియా వచ్చిందా? ఎట్లా అంటే మీకు దాన్ని డబ్బానే చూపిస్తా. ఫ్రిడ్జ్లో ఎట్లా పెట్టుకోవాలన్నా ఒక షెల్ఫ్ ఉంటుంది అనుకోండి ఇట్లా. సో ఈ షెల్ఫ్కు మనం ఇట్లా ఉంటుంది కదా, వస్తుందా పడుతుందా, షెల్ఫ్కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో ఇప్పుడు హాఫ్ కేజీ ఉన్నాయి అనుకోండి, మనం ఒక బాక్స్లో పెట్టి అట్లా పెడితే కింద స్పేస్ అంటే పైన మళ్ళీ 2వ బాక్స్ అట్లా ఉంటుంది కదా, కింద ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఎందుకో వాళ్ళు పెట్టి చూపించినప్పుడు నాకు కంఫర్ట్గా అనిపించింది. బాగా సన్నవి బాగా పెడుతుంటాం కదా మనం అనిపించింది. సో ఇట్లా అనమాట, ఒక షెల్ఫ్ను డివైడ్ చేసుకున్నట్టు వస్తాయి మనకు. అయితే దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే పొడుగుగా కూడా వస్తుంది. ఇది కొంచెం పొడుగా లాక్కోవచ్చు, ఇట్లనే చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. సో లెంత్ కూడా పెరుగుతుంది వీటిది. ఇట్లా పెట్టి చూస్తే పక్కకు ప్లేస్ ఉంటుంది, ఇట్లా ప్లేస్ ఉంటుంది. కొన్ని వస్తువులకు బాగుంటుంది అనిపించింది. అంటే నన్ను ఆడంత టెంప్ట్ చేసింది. నాకు ఇవి కావాలంటే ఇక చిన్నపిల్లల బొమ్మలు అడిగినట్టు అడిగినబ్బా, ఇప్పించిండు మా ఆయన ఇప్పించిన బొమ్మలు ఇవి. సో ఏదో మూడు శాంపుల్ అనమాట. నాకున్న చిన్న ఫ్రిడ్జ్గా జాలేండి, పెద్ద ఫ్రిడ్జ్ ఇప్పిమంటే ఇప్పిస్తలేడు. ఇదనమాట విషయం, మెయిన్ పర్పస్ ఇది. మన ఆయుధం. సేల్స్ చేసే అమ్మాయి ఇట్లా వెనక్కి తిరిగి ఇట్లా చూసింది నన్ను. సీరియస్ కొడుస్తూనే ఉన్నా. ఆ రోజు అనిపించింది ఇవి ఆర్డర్ చేయగానే ఎట్లా మీకు చూపించాలనిపించింది. అబ్బా నా పూలు ఎందుకో మీరు చూడనీకే ముందలకి వేసుకుంటే వెనక పోతున్నాయి. జరుండమ్మా మా వాళ్ళు చూస్తారు. ఇదనమాట విషయం. పొద్దున్న నుంచి పనిలో ఉన్న వీడియో తీయడం అస్సలు కాలేదు. మొన్న ఒక అడ్వాన్స్గా ఇట్లా వర్క్ ఉంటుందని తెలిసి అడ్వాన్స్గా 2 వీడియోలు తీసుకుంటే నా కూతురు ఏదో ఫార్మాట్ చేస్తా అని చెప్పి థింగ్ డిలీట్ చేసి పడేసిందబ్బా. ఇక నాకు వీడియోలు వెనక పడిపోయినాయి. అది ప్రాబ్లము. ఈ అంటే ఇట్లా బిజీగా ఉంటాను, ముందే తీసినింటే వీటిని మా వాళ్ళు మళ్ళీ తిడతారా బాబా, ఎంత భయమో మీరంటే నాకు నిజంగా. సో సరే, ప్రేమ ఉన్న దగ్గరనే భయం ఉంటుంది కదా, అట్లా అదనమాట విషయము. సరే ఈ వీడియో తీద్దాము, చూపిద్దాం మా వాళ్ళకి షిపిరిగడ్డలని చూపిస్తున్నా. ఈరోజు లేడీస్ స్పెషల్ అనమాట, ఏమనుకోకుండా అందరూ చూడండి అంతే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అండి, మన ఛానల్కి సంబంధించిన లోగో డిజైన్ కొంత కంప్లీట్ అయింది. దాన్ని పెడతాను అండ్ మన దాంట్లో కూడా పెడతాను అండ్ సోషల్ మీడియాలో అన్నిట్లో పెడతాను. ప్లీజ్ ఒక్కసారి చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే దాన్ని రిజిస్టర్ చేయబోతున్నాం మనము. ప్లీజ్ మన లోగో సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఇదన్నమాట విషయము. ఏమీ లేని వీడియో అయ్యింది ఈరోజు మాత్రం. సో మొత్తం మీద మీకు హాయ్ చెప్పాలా, ఎవ్రీడే హాయ్ చెప్పాలని డిసైడ్ చేసుకున్నా కాబట్టి హాయ్ చెప్పిన. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొకటి, చాలామంది ఏమడిగినారంటే సబ్స్క్రైబ్ ఎవ్రీడే చేయాలని అడిగినారు కొందరు. లేదండి, ఎవ్రీడే చేయొద్దు. నేను ఇట్లనే క్వశ్చన్స్ అడుగుతుంటే నన్ను ఇట్లనే అడుగుతున్నారు మీరు. అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఇట్లాంటి క్వశ్చన్స్ నాకు అన్నీ కూడా డౌట్స్ వచ్చేవి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న గంట సింబల్ కొట్టేసి అక్కడ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఆల్ అని కొట్టండి. అప్పుడు ఏంటంటే అన్నీ నేనేం వీడియోస్ చేసినా కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకేం డౌట్స్ అడిగారు మీరు? ఇట్లా అన్నీ చదివితేనే కదబ్బా మీరు అడిగిన వాటికి ఆన్సర్లు ఇస్తా, మీరు తిట్టినవి చెప్తా, మీరు మెచ్చుకున్నవి చెప్తా, మీ డౌట్స్కి ఆన్సర్లు చెప్తా. ఇన్ని చెప్పినప్పుడు నమ్మాలి కదా నన్ను. ఏదో 2-3 మాత్రం చూడండి, అన్నీ చూస్తా అన్నీ. అదనమాట విషయం. మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. కొట్టేసి ఆల్ అని దాని మీద బటన్ ప్రెస్ చేయండి. Thank you so much.